మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కాంట్రాక్ట్ ఇదైపోయిన తర్వాత 2016 సంవత్సరంలో మళ్ళీ టెండర్లు పిలిస్తే మెసెస్ యూకేఎస్ఏఎస్ బీవీజీ ఇండియా లిమిటెడ్ కన్సార్షియం సెలెక్ట్ అయింది అధ్యక్ష. టెండర్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఒక్కొక్క అంబులెన్స్ కి 1,30,000 రూపాయికి 1,30,000 రూపాయికి ఒక్కొక్క అంబులెన్స్ కోసం 436 అంబులెన్స్లకి అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. తర్వాత ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల కోసం జరిగింది అధ్యక్ష. 2019లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా కొత్తగా వెహికల్లను చేసి 436 ఉంటే వాటిని చేర్చి 765 కొత్తగా అదనంగా అంబులెన్స్ చేర్చి 765 వెహికల్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సమయంలో ఒక్కొక్క అంబులెన్స్ గతంలో 1,30,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ చెల్లించడానికి అగ్రిమెంట్ జరిగితే 2020లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పాత వెహికల్లకి 336 అంబులెన్స్లు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క దానికి 2,21,257 రూపాయలు చెల్లించేలాగా, అదే విధంగా కొత్తగా కొన్న వెహికల్లకి 1,78,072 రూపాయలు చెల్లించేలాగా అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. ఇది యాక్చువల్ గా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ఏర్పాటైన విధానం అధ్యక్ష ఇది. అయితే ఒక్కసారిగా 2011లో 1,20,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం ఉంటే 2016కి వచ్చేసరికి అంటే 5 సంవత్సరాలకి పెరిగిన మొత్తం ఒక్కొక్క అంబులెన్స్ మీద 1,30,000 రూపాయలు అధ్యక్ష. అంటే పెరిగిన 10,000 రూపాయలు మాత్రమే పెరిగింది అధ్యక్ష. కానీ 2016 నుంచి 2020కి వచ్చేసరికి ఆ 1,30,000 కాస్త 2,21,000 పాత వాహనాలకి 1,78,000 కొత్త వాహనాలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే దీన్ని చూస్తే డే లేట్ రాబరీ జరిగినట్టుగా దీంట్లో అర్థమవుతుంది అధ్యక్ష. సేవ ముసుగులో సేవ కోసం లాభం ప్రసక్తి లేకుండా చేయాల్సిన కార్యక్రమంలో నిలువు దోపిడీ, సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2020లో అరవిందో EAEMS అనే సంస్థకి అంటే అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఎప్పుడు కూడా టెండర్ కాల వ్యవధి 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు ఎక్స్టెండబుల్, టోటల్ గా 5 సంవత్సరాలకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు 7 సంవత్సరాలకి దక్కింది అధ్యక్ష. 7 సంవత్సరాలకి 1,30,000 నుంచి ఒక్కొక్క వాహనం మీద 2,21,000 తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అది ఎవరిది ఏంటి అనే విషయాలు కూడా అందరికి తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ 768 వెహికల్ ఏవైతే ఉన్నాయో 2020 ఏప్రిల్లో టెండర్ అవార్డు జరిగింది అధ్యక్ష. 336 వెహికల్లకి కాల పరిమితి 4 సంవత్సరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే 2024 ఏప్రిల్ కి 336 అంబులెన్స్ల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. దారుణమైన పరిస్థితి, బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే ఆనాటికి అవి అంపశయ్యకి చేరిపోయాయి అధ్యక్ష. అయినా వాటినే కొనసాగిస్తూ సేవలు అందించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో చాలా వైలేషన్స్ వచ్చిన విషయం కూడా అనేక పేపర్లలో రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము వచ్చిన తర్వాత కూడా వాటి మీద సమీక్ష నిర్వహించినప్పుడు అధ్యక్ష 2000 మొత్తం వాళ్ళకి ఇప్పటిదాకా 677 1,200 కోట్లకు టెండర్ అగ్రిమెంట్ అయింది అధ్యక్ష. 677 5 సంవత్సరాలకు గాను 677 కోట్ల 81 లక్షలు దగ్గర 678 కోట్లు వాళ్ళకి ఇప్పటిదాకా చెల్లింపులు జరిగాయి అధ్యక్ష. అదే సమయంలో వైలేషన్స్ కారణంగా సరైన RFP ప్రకారం అందించాల్సిన సేవలు అందించిన కారణంగా వేసిన పెనాల్టీలు 37,65 లక్షలు పెనాల్టీలు కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో 2020 ఏప్రిల్ నుంచి ఎన్నికలు 2024 ఏప్రిల్లో జరిగాయి, మేలో జరిగాయి అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 700 కోట్ల ప్రజాధనాన్ని ఈ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. సరైన సేవలు అందించారా అంటే ఆ సమయంలో జరిగిన దీంట్లోనే అనేక సమీక్షల్లోనే అవైలబిలిటీ స్టాఫ్ 6,34 లక్షలు పెనాల్టీ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ అన్అటెండెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ 3,45 లక్షలు పెనాల్టీలు వేయడం జరిగింది. షార్ట్ ఫాల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో 11,86 లక్షలు వేయడం జరిగింది. దాంట్లో వివరాలన్నీ పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ 2020 నాటికి
ఆన్ రోడ్ వెహికల్ 725 ఉంటే 99% టార్గెట్ రీచ్ అయినట్టు ఉంది అధ్యక్ష. 22 వచ్చేసరికి అది 89% పడిపోయింది. 23 వచ్చేసరికి అది కాస్త 88% వెహికల్ మాత్రమే ఆన్ రోడ్ లో ఉన్నాయన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. దీంట్లో అన్నిటికన్నా ప్రధానంగా ఈ అంబులెన్స్ల ద్వారా అత్యవసర సేవలు పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో, అంటే మీకు కాల్ వచ్చినప్పటి నుంచి 15 నిమిషాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో, లేదా ఏదో యాక్సిడెంట్ పోయారో, లేదా ఇతర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 15 నిమిషాల్లో అర్బన్ ప్రాంతంలో వెళ్ళాలా కాల్ వచ్చిన తర్వాత, ఆ 108 కాల్ వచ్చిన తర్వాత. అయితే 2021లో అది 15 నిమిషాల్లో వెళ్లాల్సింది 31 నిమిషాల 16 సెకండ్లు అయింది అధ్యక్ష. 2022కి వచ్చేసరికి అది 17 నిమిషాల 21 సెకండ్లు, 23లో 17 నిమిషాల 23 సెకండ్లు, 2024లో 22 నిమిషాల 46 సెకండ్లు అయింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంతో మొత్తంగా అందిన అత్యవసర సేవలు ఒకసారి చూస్తే క్రిటికల్ ఎమర్జెన్సీస్ లో వెహికల్ ఇక్కడ దీంట్లో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎన్ని లోడ్ పార్ట్లు ఉన్నాయి, ఎంత డెఫిషియన్సీ ఉంది అనే విషయం, ఏ రకంగా పర్యవేక్షణ ఉంది, ఏ రకంగా వారి సేవలు అందించాలనే విషయం ఎంత లోపభూయిష్టంగా ఉందన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. 2021 నుంచి 2024 దాకా మొత్తం టోటల్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినవి 34,48,540 అయితే 60 నిమిషాలు పైన పట్టినవి 60 నిమిషాలు పైన పట్టినవి 17,80,000 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఆ రకంగా సేవలు అందించడం జరిగింది అధ్యక్ష. ఈ ఈఎంఆర్ఐ ఏఈఎంఎస్ ఈ 5 సంవత్సరాల్లో అనేక డెఫిషియన్సీస్ కూడా కనిపించాయి. నేను సభ్యులు అడిగిన విషయాలకి పూర్తిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ఈ కాల్ రీచ్ టైం అనేది గతంలో అధ్యక్ష, కాల్ వచ్చినప్పటి నుంచి పేషెంట్ దగ్గరికి వెహికల్ పోయిన సమయాన్ని రీచ్ టైంగా చూసేవారు. అయితే వీరు టెండర్లో ఆ మార్పులు చేసి కాల్ వచ్చిన సమయం కాకుండా అంబులెన్స్ ఎప్పుడైతే బయలుదేరి గమ్యస్థానం చేరడాన్ని రీచ్ టైం గా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రకంగా కూడా అప్పటికి కూడా ఆ సమయాన్ని తగ్గించి కాల్ వచ్చిన సమయం కాకుండా అంబులెన్స్ బయలుదేరే సమయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున 60 నిమిషాల పైగా దాదాపు 50% సర్వీసెస్ అందించారనే డెఫిషియన్సీస్ ఉన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు వీటిల్లో గోల్డెన్ అవర్ గురించి ప్రస్తావించారు. గోల్డెన్ అవర్ సర్వీసులు ప్రధానంగా చెప్పాలంటే చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. 11 నుంచి 20% గోల్డెన్ అవర్ లో చేరిన సందర్భాలు 11 నుంచి 20% మాత్రమే ఉన్నాయనే విషయం మనకు దీనిలో చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష.